సూర్య నన్ను ఎందుకు బయటకు వెళ్ళమన్నాడు? ఇంతకీ ఏం మాట్లాడుతున్నాడు? విందామా? వద్దు, తప్పవుతుందేమో. వినాలి. అందరినీ వెళ్ళమని నిన్నెందుకు ఆపానో తెలుసా సామాన్య? నీతో ఒక విషయం మాట్లాడదామని. అక్కడ నీ బిహేవియర్లో తేడా వచ్చినప్పుడే అనుకున్నాను నువ్వు ఏదో చేసుంటావని. వాట్ డు యు మీన్ సూర్య? నువ్వు అనుకుంటున్నదే చెప్పు. ఏం చేసావు? ఏం చెప్పాలి సూర్య? నేనేం చేశాను? పాపం నీకేమీ తెలియదు. చెప్పు, దాబాలో ఏం జరిగింది? ఏం జరిగింది? టీ తాగొచ్చాం అంతే కదా. టీ తాగాక చంద్ర టైర్ మారుస్తుంటే కార్ దగ్గరికి వెళ్ళిపోయాం. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత మీరు ట్రీకి స్లిప్స్ కట్టారు. ఆ తర్వాత పూజారి గారు వచ్చారు. దగ్గరకు వచ్చేసాం. ఆ తర్వాత నిమజ్జనం జరిగింది సూర్య. అప్పుడేం జరిగింది? చెప్పు సామాన్య, అప్పుడేం జరిగింది? చంద్ర తల తిరిగి నీళ్ళల్లో పడిపోతే నువ్వు సేవ్ చేసావు, హాస్పిటల్కి తీసుకెళ్ళావు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చంద్రకి తల ఎందుకు తిరిగింది? నాకేం తెలుసు సూర్య? నీకే తెలుసు. చంద్ర నిన్ను ఏడిపిస్తున్నాడన్న ఇరిటేషన్తో టీలో ఏం కలిపావు? సూర్య, యూర్ అక్యూజింగ్ మీ ఆన్ సంథింగ్. అంటే నేను చంద్ర టీలో ఏదో కలిపానని నీ అనుమానం. సూర్య, నిజంగా చెప్తున్నాను, ఇదేం బాలేదు. సామాన్య, అనవసరంగా నటించకు. నేను మాట్లాడటం మొదలు పెడితే పెద్ద గొడవ అవుతుంది. పెద్ద మసలే కంగారులో ఉంది. మన అరుపులు విని విషయం తెలిసిందంటే కోపంలో నేను పొడి చేసినా పొడి చేస్తుంది. ఆవిడికి విన్నది నమ్మటమే తప్ప ఏం జరిగిందో ఆలోచించే ధ్యాసే ఉండదు. ఆ తర్వాత నీ ఇష్టం. భయపెడుతున్నావా సూర్య? నీ సేఫ్టీ గురించి చెప్తున్నాను. నా మీద నీకు నమ్మకం లేదా? అందుకే డైరెక్ట్గా నిన్నే అడుగుతున్నాను. ఇది కరెక్ట్ కాదు సూర్య. నువ్వు కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. చేసిన మిస్టేక్ని దాచే ప్రయత్నం చేయకు. అది నీకే ప్రాబ్లం. నేనేం చేయలేదని చెప్తుంటే వినవేంటి సూర్య? చూడు సామాన్య, ఇక్కడ ఏం జరిగినా ఫస్ట్ డౌట్ నాకు నీ మీదే వస్తుంది. యాజ్ యూజువల్ ఈసారి అంతే. ఓకే, నేనే చేశాననడానికి ప్రూఫ్ ఏంటి సూర్య? అది లేదు కాబట్టే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. లేదంటే హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఉండేవాడిని. భయపడకు, ఇప్పటికి నేను వదిలేస్తున్నాను. బట్ నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా జరిగితే నువ్వు ఉండేది రోడ్డు మీదే, కన్ఫర్మ్. డోర్ దగ్గర దాక్కుని ఏం మాట్లాడుకుంటున్నారు వింటున్నావా? మేనర్స్ లేదు. మేనర్స్ నాకుంది. హే సమంత. హే సామాన్య, నేను ఇంకా మాట్లాడటం పూర్తి చేయకుండానే వెళ్ళిపోతున్నావేంటి? చెప్పాల్సినవన్నీ చెప్పావు కదా, ఇంకే ఉంటాయి. మెయిన్ మ్యాటర్ వినకుండా వెళ్ళిపోతున్నావు. ఏంటి? చంద్ర కోలుకునే వరకు వాడికేం కావాలన్నా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. వాట్? నువ్వు విన్నది నిజమే. సూర్య, దిస్ ఇస్ టూ మచ్. నా మీద డౌట్ వచ్చినంత మాత్రాన ఆ డౌట్ నిజమని నమ్మకు. నేనేం చేయలేదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టేంత చీప్ మెంటాలిటీ నాది కాదు. ఏంటి, నమ్మటం లేదా? నాకు ఆ నమ్మకం కలగాలంటే నేను చెప్పిన పని నువ్వు చేయాలి. సూర్య ప్లీజ్. నీ వల్ల నష్టపోయినప్పుడు తిరిగి నీ వల్లే బాగవ్వాలి. ఏంటి సూర్య ఇది? ఉన్నదే సామాన్య. ఏంటి అర్థం కాలేదా? చెప్తా. ఇప్పుడు అభిగా నిన్ను పొడిచాడని చెప్పేసి దాని కారణం మా కుటుంబమే అని నిందేసి ఆడి చేత తెగ సేవలు చేయించుకున్నావు కదా. ఇప్పుడు వాడు నీళ్లలో పడిపోవటానికి, వాడిలా ఉండటానికి కారణం నువ్వే అని మేము అనుకుంటున్నాం. కాబట్టి వాడికి నువ్వు సేవలు చెయ్యాలి. ఎరా చంద్ర, ఇప్పుడు నీకేమైనా కావాలా? టమాటో సూప్ చాలానే. నేను వీడికి సేవ చేసి పెట్టాలంట. విన్నావుగా సామాన్య, వాడికి టమాటో సూప్ అంట. నీకు సూప్ చేయటం బాగా వచ్చు కదా, వెళ్ళి తీసుకురాపో.
తప్పదా సూర్య? తప్పదు. సరే, తీసుకొస్తాను. మొత్తం వినేసావా? తలూపింది చాలే. రే చంద్ర, ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకే అన్నయ్య. కాకపోతే నేను కోలుకునే వరకు నా దగ్గర ఆ రాక్షసుని ఉండమన్నావే, ఆ మాటే నన్ను భయపెడుతుంది అన్నయ్య. తొక్కల లెటర్ కోసం నా రక్తం అంతా పీల్చేసింది అన్నయ్య. ఇప్పుడు ఏం చేస్తుందా అని ఇంకా భయంగా ఉందన్నయ్య. భయం దేనికిరా? నేను తాగిన టీలో ఏదో కలిపిందన్నావుగా. కలిపింది అంటాం లేదురా, కలిపి ఉండొచ్చు అంటున్నాను. నాకు తెలుసా అన్నయ్య, అది కలిపే రకమే, కలిపే ఉంటుంది. ఇప్పుడు నాకు వండే ఐటెంలో కూడా అదేదైనా కలిపితే నేను ఇక డైరెక్ట్ పైకే కదా. రే కంగారు పడకు. అసలు ఆ టీ గ్లాస్ నీది కాదు, అనుకోకుండా పొరపాటున నీకొచ్చింది. బలవ్వాల్సింది వేరే వాళ్ళు, బలైపోయింది నువ్వు. సరే, ఏదైతేనే తన మీద నాకు డౌట్ వచ్చిందని చెప్పాక కూడా ఇంకా అలాంటి పిచ్చి పనులు చేయదు. నువ్వేం టెన్షన్ పడకు. ఇలాంటివైతే చేయకపోవచ్చు, వేరే పనులైతే స్టార్ట్ చేయకుండా ఉంటుందా సూర్య? నువ్వు దానికిచ్చిన క్లాస్ అలా ఉంది. అవునన్నయ్య, అది జో కొడితేనే లాగి కొట్టినట్టుంటుంది. అవును సూర్య, దాని మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి దాన్ని నువ్వు ఇంతగా భయపెట్టడం ఇదే మొదటిసారి. కావాలని చేశాను శామ్. ఆ కన్ఫ్యూజన్లో ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుందని చిన్న హోప్. చూద్దాం ఏం చేస్తుందో. నెక్స్ట్ ఏం చేయాలో ఈ పాటికే థింక్ చేస్తూ ఉంటుంది సూర్య. ఎస్, ఐ నో శామ్. అందుకే దాన్ని చంద్ర పక్కన ఉండేలా లాక్ చేశాను. చంద్ర పనులతో సామాన్యని బిజీగా ఉంచితే చంద్ర ఎలాగో అబ్జర్వ్ చేస్తుంటాడు కాబట్టి సామాన్య ఏం చెయ్యాలనుకున్నా చంద్ర ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మనం ఈజీగా సామాన్య మూవ్స్ని స్టాప్ చేయొచ్చు. మనకి యూజ్ అయ్యేలా ఉంటే వాడుకోవచ్చు. అంతా బానే ఉంది, కానీ ఇలా ఎంతకాలం సూర్య? నాయనమ్మ రూములో ఉన్న అభి లేచి మాట్లాడే వరకు. ఆ అభి ఎప్పుడు లేస్తాడో తెలియటం లేదే. వాళ్ళు లేచే వరకు వెయిట్ చేయాలి శామ్, తప్పదు. అన్నయ్య, ఈలోపు సామాన్య నాకు ఎన్ని సినిమాలు చూపిస్తుందో చూద్దాంరా. తను మనకి చిత్రం చూపిస్తుందో మనమే తనకి చిత్రాలు చూపిస్తామో చూద్దాం. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. తెలుసా? మామ్. హాయ్ బేబీ, కమాన్ గెట్ రెడీ సూన్. లెసన్, పసుపు సెలబ్రేషన్ ఉందట. వీ నీడ్ టు గో డౌన్. 2 minutes మామ్, నేను చాలా టైర్డ్గా ఉన్నాను. వాట్ హ్యాపెండ్ బేబీ? సూర్య పనిష్మెంట్ ఇచ్చాడు. చంద్రకి టమాటో సూప్ కావాలట. వాట్? చంద్రలా అవ్వడానికి కారణం నేనే అనుకుంటున్నాడు సూర్య. వాడు కోలుకునేంత వరకు నేనే వాడికి సేవలు చేయాలి. ఎందుకు చేయాలట? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నాడా? అసలు వాడు అలా అవ్వటానికి కారణం బేబీ, ఇజ్ ఇట్ యూ? నేనే మామ్. వాట్ బేబీ, మంచి ప్లాన్ ఇచ్చావు, ప్లాన్ సక్సెస్ అయింది, మళ్ళీ మధ్యలో ఇవ్వెందుకు? నేను వాడికని చేయలేదు మామ్. అసలు నువ్వేం చేసావు చెప్పు. అది లివ్ ఇట్ బేబీ, యు జస్ట్ రిలాక్స్. ఇదేమంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాదని నాకు తెలుసు మామ్. కాకపోతే సూర్య బిహేవియర్లో కొంచెం చేంజ్ వచ్చింది. మనమంటే భయం పోతుందనిపిస్తుంది. ఈ ఇంట్లో సంథింగ్ జరుగుతుంది మామ్, అదేంటో అర్థం కావట్లేదు. అభి గురించి సూర్యకేదో తెలిసింది మామ్. డోంట్ వరీ బేబీ, మన గురించి వాళ్ళకి తెలిసేలోపు ఆ సూర్యతో నీ పెళ్ళైపోతుంది. మనం కేర్ఫుల్గా ఉండాల్సింది ఈ 11 days మాత్రమే. ఈ గండం ఏదో గడిచిందంటే మనం లైఫ్లో ఇక దేని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు.
ఒకవేళ ఆ అభిగాడు నోరు తెరిచి నిజం చెప్పాలనుకున్నా ఆ వజ్రపాటి కుటుంబం పరువు పోతుంది. వీళ్లే వాడి నోరు నొక్కేస్తారు. సో నీకు ఆ సూర్యతో పెళ్ళి అనేది ఒకటి అయిపోతే మనకి ఎన్నో ఉపయోగాలుంటాయి. అన్నిటినీ యూజ్ చేసుకుందాం మామ్. ఓకే బేబీ, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా. అదిగో ఆ పిచ్చిదేదో పసుపు కొట్టాలని నసపెడుతుంది. వెళ్ళి ఆ పసుపు కొడితే పెళ్లి పనులేవో మొదలైనట్టేనట. అవునా? ఎస్ బేబీ. జస్ట్ వెయిట్ మామ్, ఇప్పుడే వస్తాను. నా కొడుకు ఎంత కష్టం వచ్చిందో. మైదర్ రోగం వాడికి రావాలా? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు? బేబీ కమాన్ యా కమింగ్. కమాన్ బేబీ. వాడిని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. బేబీ నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అందరూ పసుపు కొట్టే మూడ్లో ఉన్నారు. ఈ పసుపు కొడితే ఈ పెళ్లి పనులు స్టార్ట్ అయినట్టే. ముందే పెళ్లి జరగని. అలా ఉండకు, నవ్వు కొంచెం రా. ఒరే చంద్ర, ఎందుకలా జరిగిందిరా? నీకే ఎందుకలా అయిందిరా? కర్మ. ఎంత సంతోషంగా ఎంత హుషారుగా వెళ్ళారు, ఎలా వచ్చారు? రాజుగారు మేం రెడీ. రండి వెళ్ళి పసుపు కొట్టేద్దాం. రత్నమాల గారు, నేను రాలేనండి. నా మనసేం బాలేదు. ఏమి అనుకోకండి, కానియండి. ఈసారికి మీరే కానియండి. అదేంటి, మీరు మాతో పాటు ఉండపోతే ఎలా రాజుగారు? అసలు ఈ ప్రోగ్రాం మొదలు పెడదామని చెప్పిందే మీరు కదా. మీరు తప్పకుండా ఉండాలి. రండి. రత్నమాల గారు, అక్క మనసేం బాగాలేదు, తను ఇబ్బంది పెట్టకండి. ఆయన పసుపు దంచడానికి ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తర్వాత చూసుకుందాలండి. ఆంటీ, 20 సెకండ్కి పెళ్లి పెట్టుకుని తర్వాత చూసుకుందామని పోస్ట్పోన్ చేస్తారేంటి? మళ్ళీ 2 days దాకా బాగోలేదని రాజీ ఆంటీ మామ్తో చెప్పారంట కదా. ఇప్పుడు పసుపు కొడితేనే కదా పెళ్లి పనులు స్టార్ట్ చేయగలం. మన స్టేటస్ కి తగ్గట్టు అన్ని పర్చేస్ చేయాలంటే ఉన్న టైం సరిపోదు. అరే 2 days వేస్ట్ చేస్తే ఎలా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? సామాన్య పాసిబుల్లో కాదు. తర్వాత చంద్రాని ఇలా ఇంట్లో పెట్టుకొని పసుపు దంచడాలు, పేరంటాలని పిలవడాలు మేం చెయ్యం. చేయడం పద్ధతి కూడా కాదు. ఇది మరీ బాగుంది. చంద్రకి తల తిరిగిందని, శాంకి చెయ్యి బెనికిందని, నీకు కడుపు నొప్పి వచ్చిందని పెళ్ళి ఆపుదామంటే కుదరదు. మీ ప్రాబ్లమ్స్ కి నా పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు. చెయ్యాలనుకున్న టైంలో చెయ్యాలి. మీరెవ్వరు రాకపోయినా పర్లేదు, జరగాల్సింది ఆగదు. మేం జరిపిస్తాం. మామ్ పద. పద బేబీ. సామాన్య, ఏంటి హడావిడి? నీకు చెప్పే మూడ్లో నేను లేను కానీ గో త్రూ న్యూస్ పేపర్. కమ్ ఆన్. బేబీ నువ్వు ఇక్కడే నుంచో, నేను పసుపు దంచేస్తాను. ఫస్ట్ హారతి ఇవ్వాలనుకుంటా. ఇప్పుడు నీకు హారతి ఇస్తాను. హారతి ఫినిష్. ఇక నేను పసుపు దంచేస్తాను. ఆగండి 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 ఆగండి. ఏం చేస్తున్నారు మీరు?
పసుపు దంచుతున్నాను సావిత్రమ్మ గారు. దేనికి? అదేంటి దేనికంటారేంటి? బేబీకి సూర్యకి మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది కదా. అయితే పసుపు దంచి వెడ్డింగ్ వర్క్ మొదలు పెట్టాలి కదండి. ఎప్పుడు పడితే అప్పుడు శుభకార్యాలు మొదలు పెట్టరండి. లేదు సావిత్రమ్మ గారు, ఈరోజు ముహూర్తం ఉంది, స్వామీజీ గారు చూశారు. అవును, కరెక్టే. ముహూర్తం ఉంది, చాలా మంచి ముహూర్తం ఉంది. కాకపోతే ఆ ముహూర్తం దాటిపోయి వర్జ్యం కూడా వచ్చేసింది. వర్జ్యం సమయంలో పసుపు దంచే కార్యక్రమం చేయకూడదు. అది తెలుసా మీకు? చూస్తుంటే మీరేదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది. చూడండి రత్నమాల గారు, అలా చేయాల్సిన అవసరం నాకు లేదు. లేనిది ఉన్నట్టు చెప్పడం నాకు చేత కాదు. ఉన్నది కనిపిస్తున్నది మాత్రమే చెప్పడం నాకు అలవాటు. మీరు మీకు ఇష్టం వచ్చినప్పుడు ఏ మిట్ట మధ్యాహ్నమో ఏ అర్ధరాత్రో శుభకార్యాలు చేస్తానంటే నేను ఒప్పుకోనండి. చెప్పిన సమయానికి చెప్పినట్టు చేస్తే నేనెందుకు కాదంటాను చెప్పండి. కానీ మీరు ఒక్కసారైనా అలా చేశారా? ఏమరాజీ? అత్త, మరి అది పసుపు దంచే ముహూర్తానికి రత్నమాల గారు రెడీగా ఉన్నారా? లేదత్త, నేను తలుపు కొడితేనే లేచారు. బహుశా మొహం కూడా కడుక్కోలేదనుకుంటా. వాసన కూడా వచ్చిందత్త. రత్నమాల గారు, చేసిందంతా మీరు చేసి ఏమీ చేయలేదంటారేంటండి? సమయానికి మీరు రెడీగా ఉంటే అనుకున్న సమయానికే పసుపు దంచే కార్యక్రమం అయిపోయి ఉండేది కదా. గ్రాండ్మా, అయ్యిందేదో అయ్యింది. మామ్ చేసింది తప్పే. ఇప్పుడేం చేయాలో మీరే చెప్పండి. చెప్పేదేముంది సామాన్య. 2 రోజుల వరకు మంచి ముహూర్తం లేదంట. పెళ్లి ముహూర్తం ఎలాగో ఫిక్స్ అయిపోయింది కదా. ఇంక నీకు టెన్షన్ దేనికి? పసుపు దంచడం చాలా పవిత్రమైన కార్యక్రమం. ముత్తైదువుల్ని పిలిచి పండగలా చేసే కార్యక్రమం. ఇలా తూతూ మంత్రంగా చేయకూడదు. ఇప్పుడైనా చెప్పింది గుర్తు పెట్టుకోండి. అవతలెల్లుండి తెల్లవారుజామున 5:30కి మంచి ముహూర్తం ఉంది. పసుపు దంచే కార్యక్రమం ఆ ముహూర్తానికి అయిపోవాలి. నిద్ర లేవలేదు, రెడీ అవ్వలేదు అంటూ పిచ్చి కారణాలతో ఆ ముహూర్తాన్ని దాటించారో అప్పుడు కూడా ఇలాగే ఆపేస్తాను. ముందే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి. రత్నమాల గారు, మీరు వెళ్ళండి. సామాన్యత కొంచెం పనుంది. నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? సూప్ ఏది? టమాటో సూప్. నువ్వు చేసుకొస్తావని చంద్ర రూమ్లో వెయిట్ చేసి ఇక వెయిట్ చేయలేక కిచెన్లో వెయిట్ చేస్తున్నాడు నీకోసమే. వెళ్ళు, వెళ్ళి చంద్రకు సూప్ చేయి. ఇప్పుడు నా మూడేం బాలేదు సూర్య. చంద్ర హెల్త్ కూడా బాగాలేదు, నీకు తెలుసు కదా. వెళ్ళు. రే సూర్య, ఈ రోజు నువ్వు ఎస్కేప్ అయిపోయావురా. కరెక్ట్ టైంకి నానమ్మ వచ్చి పెద్ద గండాన్ని గట్టెక్కించింది. నిన్నటి నుంచి నేను పడిన టెన్షన్ మొత్తం పోయింది. అవునక్క, అడగటం మర్చిపోయాను. నిన్న ఫోన్ చేసి దానికి నాకు పెళ్ళి అంటున్నావు ఏంటి? నీకింకా విషయం తెలియలేదా? ఒకసారి అటు చూడు.
అవన్నీ నీకు సామాన్యకి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చినవి. నాకు సామాన్యకి కంగ్రాట్స్ చెప్పడం ఏంటి? అసలు ఏం జరిగింది? అంతటికి కారణం న్యూస్ పేపర్ రా. ఏమైందక్క? అదే అయ్యో అయ్యో ఇందాక గొడవలో లిల్లీ వచ్చి నన్ను ఏదో అడిగింది. తనకి సామాన్య పేపర్ చూడు అంది. లిల్లీ వెళ్ళిపోయింది. పేపర్ అంటే అందరూ చదివిన తర్వాత నానమ్మ రూమ్ లో ఉంటుంది. నానమ్మ రూమ్ లోకి లిల్లీ వెళ్తే నో. పద, వదినా, వదినా.